అది కాదు. అక్క మొగుడివి, తండ్రి లాంటి వాడివని నమ్మాను కదరా. అందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? వీడంటే త్రాష్టుడు, ఎంత నీచానికైనా దిగజారుతాడు. మీరేంటండి తాళి కట్టారు, ఇందులో ఎలా మన బంధాన్ని తెచ్చుదామనుకుంటున్నారు? నేను మీ ఇద్దరికి ఏ ద్రోహం చేశాను? కూల్ వంద కూల్. నేను ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది. నేను ప్రేమించిన నిషా యుఎస్ లో ఉంది. నెక్స్ట్ ఇయర్ నానమ్మని ఎదిరించైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఈలోగా ఆవిడ నా పెళ్లికి ఆస్తికి లింక్ పెట్టింది. అందుకే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్. వీడు నీకు చెప్పాడా లేదా అనేది నీ హెడ్ ఏక్. సో గెట్ అవుట్. వై షుడ్ ఐ గో మిస్టర్ కార్తిక్? ఐఎమ్ యువర్ వైఫ్. లీగల్ గా నేను మీ భార్యని. నన్ను కదిపే హక్కు ఎవరికీ లేదు. నాకుంది కదా మరదలా. హౌ డేర్ యు? నన్ను టచ్ చేయడానికి నీకెన్ని గుండెలు? ఈయన నానమ్మ గారి సాక్షిగా జరిగిన పెళ్లి మాది. ఆవిడికి నేను మాటిచ్చాను, ఎన్ని కష్టాలొచ్చినా ఈయన చెయ్యి వదిలిపెట్టినని, మార్చి మంచి మనిషిని చేస్తానని. అది నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి కదలను. రే బాలరాజు, నువ్వు నాకు చెప్పిందంటే ఇక్కడ జరుగుతుందేంటి? ఈ రాగండి బాస్, ఇది ఎలా బయటికి వెళ్దో నేను చూస్తా. విత్ యువర్ పర్మిషన్ మీ ఆవిడ్ని ముట్టుకోవచ్చా? గో టు హెల్. అది వెళ్ళకపోతే నువ్వు నా చేతిలో చస్తావు. ఓకే బాస్. రావే. వదిలు. నేను రాను. రావే. వదిలు. వదిలు బాబా. రావే. రావే. ఏమండి? నేను రాను. వదిలు. నేను దండం పెడతాను బాబా. రావే. ప్లీజ్. నేను రాను. నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే. ఏమండి? ప్లీజ్ బాబా. ఎందుకురా ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు? బ్లడీ ఫూల్స్. యువర్ మిస్టేకెన్ ఆఫీసర్. తను చంపాల్సిన అవసరం నాకు లేదు. తనంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమని చెప్తున్నాను. ఆమె తిరగబడింది. ఆమె నీ భార్య అవునా కాదా? కాదు, తను నాకేమీ కాదు. ఏమి కానా? మీకేమి కానా? మరి నాతో జరిగిన పెళ్లి అది జస్ట్ ఒక ఫాల్స్ అగ్రిమెంట్. సార్, ఇదంతా అబద్ధం. నాకు తెలిసి ఏ అగ్రిమెంట్ జరగలేదు. అది నా తప్పు కాదు. షట్ అప్. అసలు ఏమనుకుంటున్నావురా పెళ్ళంటే? అంత తేలిగ్గా వదిలించుకునేది కాదని తెలీదా? పైగా భార్యను హింసిస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? నేను విమెన్ హెరాస్మెంట్ కేసు కింద అరెస్ట్ చేస్తున్నాను. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు ముందు ముందు తెలుస్తుంది. పదా. తాళి కట్టారు, ఇందులో ఎలా మరి బంధాన్ని తెచ్చుదామనుకుంటున్నారు? ఈయన నానమ్మ గారి సాక్షిగా జరిగిన పెళ్లి మాది. ఆవిడికి నేను మాటిచ్చాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఈయన చెయ్యి వదిలిపెట్టడని. ఒక్క క్షణం సార్. ఏ పాపం తెలియని నిన్ను బలి చేయడం తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ఈ అగ్రిమెంట్ చింపేస్తున్నాను. ఎరా మళ్ళీ ఓ కొత్త డ్రామానారా? సార్, మీరేదో అరెస్ట్ చేస్తారని ఈ మాట అనడం లేదు. ఈ మొక్క అవకాశం ఇస్తే మనిషిగా మారి బతకాలనుకుంటున్నాను. మీరిద్దరూ కలిసి జీవిస్తానంటే నాకు సంతోషమే. నువ్వేమంటావమ్మా? నేను కోరుకుంటున్నది అదే సార్. వెరీ గుడ్. మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వెళ్తానమ్మా. రేయ్, మళ్ళీ మీ ఇద్దరు తోక జాడించారో మీ అంతు చూస్తాను. నా పేరు రంజిత్ కుమార్. అమ్మా, మళ్ళీ ఏదైనా తేడా వస్తే ఒక్క ఫోన్ చేయి. మీరు మంచి పనివాళ్ళయ్యా. ఇలా ఉండాలి పనివాళ్ళంటే. ఏవండి, ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? వందన అనే అమ్మాయిని మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తున్న మొదటి రోజు, అదే ఫస్ట్ నైట్.
సడన్ గా శ్రీవారికి ఇంత ప్రేమ పుట్టిందేమో. నా భార్య మనసు అర్థం చేసుకున్నాను కాబట్టి. థ్యాంక్స్ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇన్నాళ్ళు ఈ మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ కారణం మన హబ్బులు మందారం. సమయానికి పోలీస్ వాళ్ళతో వచ్చి నా కళ్ళు తెరిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అవునండి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేద్దామండి. అలాగే బంగారం, రేపే ముహూర్తం పెట్టించి త్వరలోనే పెళ్లి చేద్దాం. ఐ లవ్ యూ.